నమస్తే. ఈరోజు కృష్ణాష్టమి. కృష్ణుడికి రాత్రి పూజ చేస్తాం కదా! రాత్రి ఆయన పుట్టాడని ఆయనకి అభిషేకం చేసి పంచామృతాలతోటి అభిషేకం చేసి పూజ చేస్తాం. మళ్ళీ అది ఉయ్యాలూపి కృష్ణుడిని మనం చేసిన బట్టలు మేము అక్కడ కృష్ణుడికి పెట్టిన బట్టలు గొలుసులు అవి కూడా ఉన్నాయన్నమాట. మీరు చూడండి. పాప పూజ చేస్తుంది చూడండి. ఓం శ్రీకృష్ణాయ నమః వాసుదేవ ఓం గోవిందాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం పుత్రాయ నమః ఓం మాధవాయ నమః ఓం మాధవాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఓం మసూదనాయ నమః ఓం మసూదవాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం గోవిందాయ నమః కృష్ణాయ నమః ఓం వాసుదేవాయ ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం గోవిందాయ నమః గోవిందాయ నమః రమణాయ ఓం శ్రీకృష్ణాయ నమః వాసుదేవాయ నమః గోవిందాయ నమః రమణాయ నమః శ్రీకృష్ణాయ నమః గోవిందాయ నమః వాసుదేవాయ నమః ఓం శ్రీకృష్ణ अष्टोत्तरशतनामावली ओम श्रीकृष्णाय नमः ओम यमलार्जुन भंजनाय नमः ओम मुक्तालतालभेत्रे नमः ओम गोपगोपीश्वराय नमः ओम योगिने नमः ओम कमलानाथाय नमः ओम वासुदेवाय नमः ओम सनातनाय नमः ओम वसुदेवात्मजाय नमः ओम पुण्याय नमः ओम लीलामानुष विग्रहाय नमः ओम श्रीवत्स कौस्तुभधराय ఈసారి కృష్ణాష్టమికి అటుకులతోటి చేసాం అనమాట ప్రసాదం. అటుకుల పాయసం, చట్నీ పప్పు వేపేసి దాన్ని బెల్లం వేసి లడ్డు, అలాగే అటుకులు పంచదార వేపేసి అది కూడా పొడి ప్రసాదం లాగా చేశాను అనమాట. ముందుగా అటుకుల పాయసానికి 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లం తీసుకుని దాన్ని బెల్లం కొద్దిగా నీళ్ళు వేసి కరగబెట్టి పక్కన పెట్టుకోవాలి. అటుకులు జీడిపప్పు కిస్మిస్ వేపిన తర్వాత దాంట్లోనే నెయ్యి వేసి దాంట్లోనే అటుకులు కొద్దిగా కొబ్బరి పొడి వేసి వేపిన తర్వాత మనం 1 కప్పు అటుకులకి 2 కప్పులు పాలు తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని అటుకులు మెత్తగా అయిందాక ఉడకనివ్వాలి. తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి వేసేసి ఈ జీడిపప్పు కిస్మిస్ పొడి వేసేసి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా కరగబెట్టినవి అవి దాంట్లో వేసేస్తే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది అనమాట. అలాగే శనగపప్పు మనం కొద్దిగా చట్నీ పప్పుది కొద్దిగా వేపేసి దోరగా వేపేసి అది పక్కన పెట్టుకొని దాంట్లోనే 1 కప్పు కొబ్బరి పొడి కూడా వేసి అది కూడా దాంట్లో కొద్దిగా ఒకసారి వేపేసి 1 కప్పు శనగపప్పుకి 1/4 కప్పు బెల్లం వేసి కొద్దిగా యాలక్కాయ పొడి వేసి అన్నీ కలిపి మిక్సీ చేసేసి మనం ఒక 2 చెంచాలు నెయ్యి వేసేసి దాంట్లో కిస్మిస్ జీడిపప్పు వేసేసి మనం ఆ శనగపప్పు వేపిన దాంట్లో పొడి వేసేసి దాన్ని ఉండలు చుట్టుకుంటే శనగపప్పు ఉండలు రెడీ అయిపోతాయి. చాలా ఎవరైనా తినొచ్చు, ప్రసాదంగా బలమైన అదనమాట. పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు. అలాగే పొడి ప్రసాదం కూడా అంతే. అటుకులు కొద్దిగా 1 కప్పు అటుకులు తీసుకుని వేపేసేసి దాంట్లోనే పంచదార యాలక్కాయ పొడి వేసేసి మిక్సీ చేసేసి దాంట్లో కిస్మిస్ జీడిపప్పు వేసి వేపేస్తే అది ఆ పొడి అటుకులు పొడి ప్రసాదం రెడీ అయిపోతుంది. అలాగే పంచామృతం కూడా 1/2 గ్లాసు పాలు, 2 స్పూన్లు ఆవు పెరుగు, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ తేనె, 1 స్పూన్ పంచదార వేసి కలిపితే పంచామృతం రెడీ అయిపోతుంది. మా పాప పూజ చేస్తుంది చూడండి. అలాగే ఆమెకి పూజ అంతా అయిపోయినాక నాకు కూడా పూలు వేయండి అని వేస్తే అలా అక్క స్లో మోషన్లో ఫోటో తీసిందనమాట. చూడండి ఎలా నవ్వుతుందో స్లో మోషన్లో ఫోటో తీస్తే. అలాగే రాత్రి 12:30 అయిందనమాట. మేము కృష్ణుడికి పూజ అంతా అయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ మామూలుగా మనం రోజు చేసుకున్నట్టుగా కృష్ణుడికి మళ్ళీ స్నానం చేపించేసి మళ్ళీ 108 కృష్ణ అష్టోత్తరం చదివేసేసి ఈ నైవేద్యాలన్నీ పెట్టేసేసి దేవుడికి మనం నైవేద్యం పెట్టినాక హారతి ఇచ్చేస్తే కృష్ణుడి పూజ అయిపోతుందన్నమాట. అలాగే ఈసారి ఇలాగ చేసాం కృష్ణాష్టమి. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. ఈ ప్రసాదాలు కూడా ఈజీగా తొందరగా అయిపోతాయి అన్నమాట. అన్ని అటుకులు కృష్ణుడికి ఇష్టం కదా. అలాగే మా మనవరాలు కూడా బాగా ఎలా చేసిందో పూజ మంత్రాలు ఆమెకేదో వచ్చినట్టుగా చదివింది. ఎలా చదివిందో మీరే చూడండి చెప్పండి. వెన్నపూస